తప్పకుండా దాంట్లో ఏమేమి ప్రజలకు ఉపయోగపడుతుందో వాటన్నిటినీ స్వీకరిస్తాం. ఇంకా వారు చాలా మీటింగులు కూడా ఏర్పాటు చేసిండ్రు మంత్రి గారు. భవిష్యత్తులో కూడా ఈ అన్ని రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నాం. ఇంకేమైనా సూచనలు ఇచ్చినా తప్పకుండా వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యము విద్య, పేదల వైద్యం, ఈ రెండింటి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఈరోజు ఒకప్పుడు భోజనం లేదు, కానీ ఈరోజు భోజనం వచ్చింది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. సో ఈరోజు ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించాలనుకుంటున్నాం. ఒకప్పుడు విద్య లేదు, విద్య అన్ని ప్రాంతాలకు వచ్చింది, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ ఎడ్యుకేషన్ లేదు. సో అందుకే ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ వరకు ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొని ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా సభ్యులు ఏదైతే సూచనలు చేసిండ్రో, కన్సర్న్ ఎక్స్పర్ట్స్ చేసిండ్రో పేదల వైద్యం కోసం, డెఫినెట్గా ఈ ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెడుతుంది. ప్రభుత్వం ఈ కొన్ని విషయాలలో నిధుల సమస్యలు ఎన్ని ఉన్నా ఇంకెక్కడైనా కోతలు విధిస్తాం, కానీ పేదల విద్య విషయంలో, పేదల వైద్యం విషయంలో ఒక్క రూపాయి కూడా కోత విధించాం. అవసరమైన మేరకు నిధులను అందించి ఒక మంచి రోల్ మోడల్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, Question hour is over. All remaining questions are deemed to have been answered. Now 0 hour for half an hour. Dr. Rajeshwar Reddy garu. Dr. Rajeshwar Reddy. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, నాగర్ కర్నూల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అధ్యక్ష, ఇప్పుడిప్పుడే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వైద్యపరంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా ఎదుగుతా ఉంది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్, అదేవిధంగా పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా చాలా పెరిగింది అధ్యక్ష. దాన్ని గమనించి అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 240 కోట్ల 11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360 కోట్ల 16 లక్షలు, 2408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 927 కోట్ల 99 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్కి 1480 కోట్ల 52 లక్షల రూపాయలు. అంటే గవర్నమెంట్లో 34 కోట్లు పర్ మంత్ ఇస్తే ప్రైవేట్లో 55 కోట్లు పర్ మంత్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ రోజు అవుట్ స్టాండింగ్, ఇప్పుడు వారు ఏదైతే చాలా అవుట్ స్టాండింగ్ ఉందని అంటుండ్రో, యాజ్ ఆన్ డేట్ 25th వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈ రోజు వరకు 727.75 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. మన ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి, ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అందులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్కువ బకాయి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్కి 496.31 కోట్ల రూపాయలు బాకీ ఉంటే ప్రైవేట్లు ఉన్నాయి 231.44 కోట్లే అధ్యక్ష. సో ప్రైవేట్లో బకాయిలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకపోవడం వల్ల ట్రీట్మెంట్ అందించడం లేదు, దానివల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని ఏదైతే అపోహ కల్పించే ప్రయత్నం చేస్తున్నారో వాస్తవ వివరాలు ఇవి అధ్యక్ష.